ముందుగా అందరికీ నమస్కారం అండి. సొసైటీ, ట్రస్ట్ అసలు మాకెందుకు? వాటి వల్ల మేమేం చేస్తాం? ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ గూడా దేనికి ఉపకారం లేకుండా చేస్తున్నారు అనే భావన చాలామందిలో గూడా ఉండి ఉంది. అయితే నేను ఈ యొక్క వీడియో మూలంగా స్వచ్ఛంద సేవ చేయడం లేదా సొసైటీ, ట్రస్టు ఈ రెండింటిని కలిపి ఎన్‌జీఓ నిర్వహించడం అనేటువంటిది ఎంత గొప్ప కార్యమో, ఎంత మంచి బాధ్యతో తెలియజేయాలనేటువంటి అంశాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నా. ప్రతి మనిషి సొసైటీకి ఎంతో కొంత ఇచ్చి తీరాలి. సొసైటీ మాకేమి ఇచ్చిందనేది కాకుండా సొసైటీకి మేమేమైనా ఇచ్చామా అన్న భావన ప్రతి మనిషి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనిషి సంఘజీవి అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా మర్చిపోకూడదు. మనిషి సంఘజీవి కాబట్టి సమాజంలో తన తోటి వ్యక్తులకి, తన కుటుంబానికి, తన తోటి వ్యక్తులకి, తన గ్రామానికి, తన మండలానికి, తన జిల్లాకి, తన రాష్ట్రానికి, ఇంకా చెప్పాలంటే తన దేశానికి ఏదైనా సరే చేసి తీరాలి. అలా చేయాలన్న సంకల్పం ఏ మనిషిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి గొప్పవాడవుతాడు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదండి. సొసైటీ అంటే, సేవ అంటే ఒకే ఒక చిన్న పదంలో మీకు చెబుతాను. సేవ చేస్తేనే నీకు ఒక గుర్తింపు వస్తుంది. గుర్తింపు వస్తేనే పదవి వస్తుంది. పదవి వస్తేనే డబ్బు వస్తుంది. డబ్బు వస్తేనే నీ జీవన మనుగడ ప్రయాణం అనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఎంతో కొంత సమాజ సేవ చేయడానికి సిద్ధంగా ఉండండి. సొసైటీలు స్థాపించండి. సొసైటీ ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఒక పదవి ద్వారా ఈ సమాజానికి, కన్న తల్లికి, జన్మభూమికి రుణం తీర్చుకునేటువంటి బాధ్యతగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సొసైటీ, ట్రస్ట్ స్థాపించి ఎన్‌జీఓగా మారాలి. ఆ మారే క్రమంలో మీకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి మా విక్టరీ కన్సల్టెన్సీ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.